సో నేను డాక్టర్ జలగం కావ్యారావు, రీజనల్ మెడికల్ హెడ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వరంగల్ బ్రాంచ్ నుంచి. మన కేఎంసి కాకతీయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ తరపు నుంచి ఒక సిఎంఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ స్పాన్సర్ చేశారు. సో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ గత 16 సంవత్సరాలుగా మనకి భారతదేశంలో వివిధ ఇన్ఫర్టిలిటీ కారణాలకి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పిల్లలు అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు. మనకి వరంగల్లో స్టార్ట్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో మెయిన్గా ఏంటంటే అవగాహన సదస్సు జనాలలో కలిగించాలనేది ముఖ్య ఉద్దేశము. అలాగే ఇవాళ కూడా డాక్టర్స్ అందరికీ కూడా ఇన్ఫర్టిలిటీ ఇండియాలో ఎందుకు పెరుగుతుంది అండ్ ఆ పెరుగుదలకి కారణాలు ఏంటి, వాటిని ఎలా అరికట్టుకోవాలనేది మా కలీగ్స్తోని, అంటే వేరే డిపార్ట్మెంట్ డాక్టర్స్తోని కూడా మేమందరం చర్చించడం జరిగింది. సో చాలా మందికి ఇన్ఫర్టిలిటీ అంటే ఒట్టి ఆడవారి సమస్య అనుకుంటారు, కానీ మగవాళ్ళలో కూడా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. పట్టణాలకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి అన్ని అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మనకి వరంగల్లో లభించడము, ఓఎస్ఎస్తో పాటు చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలు లేని బాధ నుంచి మీరు ఒకరే సఫర్ అవ్వద్దు, వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లం ఏంటో వివరంగా చెప్తాము. వాటికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్స్ సరి అయిన పద్ధతిలో అండ్ వీలైనంత వరకు మీకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయడానికి అందరం ట్రై చేస్తాము. సో ప్లీజ్ విజిట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ హనంకొండ బ్రాంచ్, మనకు అంబేద్కర్ సర్కిల్లో ఉంది. నేను ఎప్పుడూ మీకు అవైలబుల్గా ఉంటాను, నేను మా టీమ్. అండ్ ఈ సిఎంఈకి 200కి పైగా డాక్టర్స్ రావడం అనేది చాలా మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇలాంటి సదస్సులు చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ప్రతి సదస్సులో భాగం ఉంటుంది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఒక గైనకాలజిస్ట్కి పరిమితం కాకూడదు, ప్రతి డాక్టర్కి కూడా తెలియాలి ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. సో ఈ విధంగా నేను ఇందులో పాల్గొనడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎంఏ వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీకి కూడా థ్యాంక్ యూ.